ఈరోజు అయితే నా జర్నీ చెప్దాం అనుకుంటున్నా. అసలు ఈ ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేసా, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసా, అసలు నాకు ఎడిటింగ్ అంటే ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు కూడా ఏదైనా సైడ్ హజిల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే మీ 12th అయిపోతే ఈ వీడియో అయితే మీకోసం అనమాట. 12th అయిపోగానే నా ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. అప్పుడు దాకా మొత్తం జేఈ మీద కూర్చొని అసలు నా ఇంట్రెస్ట్ ఏంటో, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో లిటరలీ ఏం తెలియదు అనమాట. అప్పుడే ఇక నేను అన్నిటిని ట్రై చేయడం స్టార్ట్ ట్రై చేసి దాని తర్వాత ఫైనల్లీ నాకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి కైన్ మాస్టర్, నా 5th క్లాస్లో కైన్ మాస్టర్, ఇంకా అవి ఏదో చిన్న చిన్న ఎడిట్స్ చేస్తూ ఉండేటువంటి. సడన్గా ఇంటర్ అయిపోగానే నాకు అప్పటి నుంచి తరుణ్ స్పీక్స్ అనే ఒక యూట్యూబర్ తెలుసు, మీకు కూడా తెలిసే ఉండొచ్చు. యూట్యూబర్ తరుణ్ స్పీక్స్, ఆయన ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ కోర్స్ అయితే నేను జాయిన్ అయ్యాను అనమాట. నాకు మీరు చూసే ఈ ఎడిటింగ్ కన్నా చాలా బెటర్ ఎడిటింగ్ వచ్చు, కానీ నాకు చేయాలంటే నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయట్లేదు. ఇంకా చాలామంది అనుకుంటున్నారు వీడికి ఇందులో యూట్యూబ్ ఫుల్ మనీ వస్తున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు దాకైతే నాకు ₹1 కూడా రాలేదు, ఇన్స్టా నుంచి కూడా ₹1 కూడా రాలేదు. మొన్న ఒక రీల్ కాంపిటీషన్లో వచ్చింది అనుకోండి, కాకపోతే అది ఇంకా మాకు పడలేదన్నమాట. ఇప్పుడు దాకా జీరో ఎర్నింగ్స్ నాకు. ఇప్పుడు దాకా అయితే ఒక ప్రమోషన్ కూడా వచ్చింది, కానీ దానికి కూడా ఇంతవరకు మనీ పడలేదు. మనీ పడ్డాక మీకు చెప్తా. సో మీరు కూడా ఈ ఇంటర్ అయిపోయాక ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని దాని మీద వర్క్ చేయండి. ఇది ఒక్కటే లైఫ్ కాదు, మీకున్న మీ లోపల ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్నిటిని ట్రై చేయండి, వాటి మీద ఎక్స్ప్లోర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, బాయ్.